ఓం శ్రీ విఘ్నేశ్వరాయ నమ. ఓం సచ్చిదానంద పరబ్రహ్మ పురుషోత్తమ పరమాత్మ శ్రీ భగవతి సమేత శ్రీ భగవతే నమ. శ్రీ భగవతే నమ. ఓం భక్తులకు ఆహ్వానం. పరంజ్యోతి భూమి మీద మానవ అవతారంలో అమ్మా భగవాన్ అవతారంలో ఉండి స్వర్ణయుగ స్థాపన కృషి చేస్తున్నారు. ఎంతో జ్ఞానం ప్రసాదిస్తున్నారు. సంస్కార శుద్ధి కూడా చేస్తున్నారు ప్రాసెస్ల ద్వారా. ఇప్పుడు అమ్మా భగవాన్ చెప్పిన ఒక జ్ఞానం గురించి తెలుసుకుందాం. అదే ధన ప్రాప్తి. అంటే ధనం మనకి చాలా అవసరం. చాలామందిలో కూడా ఈ ధన లోపం ఉంటుంది. వచ్చిన డబ్బు సరిగా ఉండకపోవడం, ఖర్చు అయిపోవడం, ధనం రాకపోవడం, నిలవకపోవడం, చాలీచాలని జీతం, ఈ విధంగా జరుగుతూ ఉంటుంది. దీనికి ఫైనాన్షియల్ ప్రాబ్లంకి కారణం ఏంటంటే తండ్రితో బంధం సరిగా లేకపోవడం. తండ్రితో మనకి బంధం సరిలేనప్పుడు సరి చేసుకోవాలి. అంటే తనని మనస వాచా కర్మన బాధ పెట్టకూడదు. కాబట్టి ఒకవేళ మనం అటువంటి చేసినట్లయితే వెంటనే క్షమాపణ అడగాలి. ఒకవేళ తండ్రి గతించినట్లయితే తన తండ్రి రూపం ఆలోచించుకొని తనని క్షమించమని అడిగి తనకి ధనప్రాప్తి కలగమని దీవించమని అడగాలి. ఒకవేళ అప్పటికి కూడా మనకి ధనప్రాప్తి కలగకపోతే తాతతో బంధం సరి చేసుకోవాలి. ఇదే విధంగా ఇంకా అప్పటికి కూడా సరికాకపోతే మనం తల్లి గర్భంలో ఉండేటప్పుడు తల్లిదండ్రులు ధనం గురించి సంభాషణ వినాలి. అది మనం తెలుసుకున్నప్పుడు మనకి కర్మ విమోచన జరుగుతుంటుంది. ఉదాహరణకు ఒక ఆమె తన జాబ్ చేస్తుంది. తనకి విపరీతమైన సమస్యలు, ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్, అప్పులు, ధనం నిలబడడం లేదు. తను ఎంతో ప్రే చేసింది కానీ తనకి ఆ ప్రాబ్లం సాల్వ్ అవ్వలేదు. అప్పుడు తను ప్రాసెస్లో పార్టిసిపేట్ చేస్తే అమ్మ భగవాన్ తనకి తన తల్లి గర్భంలో ఉండేటప్పుడు తన తల్లి తండ్రి ఏం మాట్లాడుకున్నారో అనేది చూపించడం జరిగింది. అప్పుడు తల్లిదండ్రి ఏమనుకున్నారంటే మనకి చాలని జీతము, ఈ అప్పులు, ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్, ఎప్పుడు జీవితం ఇలాగే ఉంటుంది, ఏంటి జీవితం అని నెగిటివ్గా ధనం గురించి మాట్లాడడం జరిగింది. అది గర్భంలో ఉన్న శిశువుకి సబ్కాన్షియస్లో స్టోర్ అయ్యి తను పెద్ద అయిన తర్వాత అదే రూల్ చేయడం మొదలుపెట్టింది. తనకి ఈ ప్రాబ్లం రావడానికి అదొక కారణం, మెయిన్ కారణం. తర్వాత భగవాన్ని ప్రే చేసి నాకు ధనప్రాప్తి కలిగేటట్టుగా నాకు చెయ్యండి అంటే అప్పుడు తనకి ప్రాసెస్లో ఆ నెగిటివ్ కర్మని తీసేయడం వల్ల తనకి ధనం రావడం, అప్పులు తగ్గిపోవడం, ఇప్పుడు తను హ్యాపీగా ఉండడం కూడా జరిగింది. మనం ధనప్రాప్తి కలగాలంటే 3 స్టెప్స్ ఫాలో అవ్వాలి. 3వ స్టెప్ మనకి ఆన్లైన్ ద్వారా, ఆఫ్లైన్ ద్వారా అమ్మా భగవాన్ చేస్తారు. దాంట్లో పార్టిసిపేట్ చేసినట్లయితే తప్పకుండా మనకి ఫలితం లభిస్తుంది. థ్యాంక్ యూ.